ఇటీవల యూట్యూబ్లో బాగా ట్రెండ్ అవుతున్న ఒక రెసిపీ వచ్చేసి బెండకాయల రొయ్యల కర్రీ. ప్రభాస్ గారి ఫేవరెట్ రెసిపీ అది. మనం ఫస్ట్గా రొయ్యలు కొనడానికి మార్కెట్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం కాబట్టి ఈ రెసిపీ కుక్ చేయడం నేనేదో 1 kg రొయ్యలు తీసుకున్నాను. పక్కనే నాకు కొరమైన పిల్లలు కూడా కనిపించినాయి. వీటిని చూసి నాకు చిన్నప్పుడు ఇన్సిడెంట్స్ గుర్తొచ్చినాయి. అది కాక మా ఇంట్లో ఇప్పుడు యాక్వేరియం ఉంది కదా, సో మా యాక్వేరియంలోకి వేద్దాము, వీటిని ఇక్కడ నుంచి కాపాడి మా యాక్వేరియంలోకి వెళ్ళి వేద్దామని తీసుకున్నాను ఒక 5 ఫిషెస్. మరి జనాలు క్రూరంగా తయారయ్యారు. ఆ 5 ఫిషెస్ నేను 50 రూపీస్ పెట్టుకున్నాను తెలుసా. ఈ చిన్ని కొరమైన చేపలు ఎవరు తింటారేమో తెలియదు, కానీ ఈ చిన్నవి కూడా నేనైతే కొనుక్కొని తీసుకున్నాను. ఫ్రీగా ఏమి ఇవ్వలేదు. చాలా మంది ఫ్రీగా తీసుకుని వెళ్ళాం అలానే అంటుంది అన్నారు, కానీ డబ్బులు ఇచ్చి తీసుకుని వెళ్ళాను. డిమాండ్ ఏం చేసిందంటే 2 kgs ఫిషెస్ తీసుకోమని డిమాండ్ చేసింది. అప్పుడే చేపల్ని ఇస్తాననింది. ఇంకా గోలంతా అయిపోయాక ఈ ఫిషెస్ తెచ్చి ఫిష్ ట్యాంక్ లో వేస్తే చేపలన్నీ విచిత్రంగా చూస్తున్నాయి ఆక్వేరియం ఫిషెస్. దీనమ్మ ఇదేంటో మనుషుల్లోనే కాదు జంతువులు కూడా పాల్చేట్టు ఉన్నాయి. ఆక్వేరియం ఫిషెస్ అన్ని ఒకవైపు, ఈ ఫిషెస్ అన్ని ఒకవైపు ఉండిపోయినాయి. పాపం ఈ ఫిషెస్ కి చాలా దెబ్బలు తగిలి ఉన్నాయండి. అసలు ఈ ప్యూర్ వాటర్ వేసేసరికి ఆక్వేరియం మొత్తం కనిపించింది.